అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే గతంలో దొడ్డు బియ్యం ఇచ్చి తినలేని పక్షాన బియ్యం అమ్ముకున్న రోజులు మనం చూసినాం। ఇవాళ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే గత నాయకులు చెప్తున్నారు 6 పథకాలలో ఏది శాంక్షన్ కాలేదని। వాళ్ళకి నేను ఎదురుగా సమాధానం చెప్తున్నా, ఇవాళ సన్న బియ్యం అనేది 6 పథకాలలో లేదు। అయినా రేవంత్ అన్న పేద బడుగు బలహీన వర్గాలు మన పిల్లలు ఏవైతే అన్నం తింటున్నారో ప్రతి నిరుపేద కుటుంబాలు అదే అన్నం తినాలన్న ఉద్దేశంతో ఇవాళ సన్న బియ్యం ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది। దీనికి నిదర్శనం మనం కల్లారా చూస్తున్నాం। ఒకసారి అర్థం చేసుకోవాలి, ఏవైతే సన్న బియ్యం కావచ్చు, ఇవాళ రాజు యువ వికాసం పెట్టినాం। ఎవరైతే మన చదువుకున్న విద్యార్థులు వాళ్లకు నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ మన గోడలలో మన స్టిక్కర్లు చూసినాం। నిరుపేద ఎవరైతే బాధితులు ఉన్నారో ఉద్యోగం లేని వాళ్ళకి 3115 రూపాయలు ఇస్తా అని చెప్పి నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని మనం గోడల మీద చూసినాం। ఇవాళ వాళ్ళకి ఏదైనా ఉపాధి కలిగించాలని, వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్న ఉద్దేశంతో 50,000 నుంచి 4 లక్షల వరకు వాళ్ళకు ఉపాధి కలిగించడానికి రాజు యువ వికాసం తేవడం జరిగింది। రాజు యువ వికాసంతో పాటు సగా ఇవాళ ఆడవాళ్ళని ఒకసారి మనం గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో బస్సు కూడా ఫ్రీగా మనం పెట్టడం జరిగింది। అంచెలంచెలుగా ఏదైనా పుట్టిన పిల్లగాడు ఒకటేసారి లేచి నడవడు, కొంచెం అంబాడతాడు, ఒకసారి లేస్తాడు, రోజు రోజు అనేది అభివృద్ధి చెందుతుంది। ఇవాళ అప్పు చేసి కుప్ప చేసిపోయిన కేసీఆర్ని ఇవాళ తట్టుకొని ముంగడిపోతుందంటే ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఇవాళ 6 లక్షల నుంచి 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ని అప్పు కట్టుకుంటూ ఇవాళ అభివృద్ధి చేస్తున్నామంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలి। దయచేసి అర్థం చేసుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేద బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇది నిరుపేదల పార్టీ। ఉన్నోనికి ఒక తీరు, లేనోనికి ఒక తీరు కాంగ్రెస్ పార్టీ ఏనాడు చేయదు। ఆనాడు ఇందిరమ్మ నుంచి ఇవాళ రేవంత్ అన్న దాకా పేదల గురించే ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ। కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్।